హలో అండి, నేను డాక్టర్ ప్రశాంత్ పోకల, మీ చిన్నపిల్ల వైద్య నిపుణుని, శ్రీ శ్రీనివాస చిల్డ్రన్స్ హాస్పిటల్, భువనగిరి. మీ చిన్నపిల్ల తల భాగాన్ని ఒక్కటే వేడిగా చూసి జ్వరం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ గురించే. ఈ చివరి వరకు చూస్తుండండి. చిన్నపిల్ల తల వేడిగా ఉండడానికి ముఖ్యమైన కారణాలు వచ్చేసి బ్రెయిన్కి రక్త ప్రసరణ ఎక్కువ ఉండడం, అయితే బాడీ టెంపరేచర్ కంట్రోలింగ్ యూనిట్ కంప్లీట్గా మెచ్యూర్ అవ్వకపోవడం, అండ్ వెన్ కంపేర్ టు బాడీ, తలది అనేది బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో బాడీలో ఉండే వేడి అనేది తల నుంచి ఎక్కువగా బయటికి వెళ్తుంది. ముఖ్యంగా జ్వరం అంటే ఏంటి అంటే సంకలో టెంపరేచర్ 100.4 కంటే ఎక్కువ ఉంటే దాన్ని జ్వరం అని అంటాం. సో జ్వరం అనేది ఒక బాడీలో ఇన్ఫెక్షన్ని సంకోచిస్తుంది. అది వైరల్ అయి ఉండొచ్చు, బ్యాక్టీరియల్ అయి ఉండొచ్చు, టైఫాయిడ్ అయి ఉండొచ్చు, లేకపోతే డెంగ్యూ అయి ఉండొచ్చు. ప్రతి జ్వరానికి యాంటీబయాటిక్స్ కంపల్సరీ అని ఏం కాదు. ప్రతి జ్వరాన్ని మీరు సరైన ఆహారం తీసుకొని, సరైన వాటర్ తీసుకొని, సరైన జ్వరం మందులు తీసుకొని తగ్గించుకోవచ్చు. ఒకవేళ జ్వరం అనేది 3 రోజుల కంటే ఎక్కువ ఉండి విరోచనాలు, వాంతులు, జలుబు, దగ్గు, వామిటింగ్స్ అండ్ ఇంకొకటి లైక్ ర్యాషెస్తో కూడి ఉంటే మీరు మీ దగ్గర డాక్టర్ని సహకరించగలరు.